ఈ రోజు తమిళనాడు నుంచి సప్లై వస్తుందని అంటారు. ఇదైనా కూడా ఏదైనా కూడా ఇప్పుడు మన ఫార్మర్ల మీద ఎఫెక్ట్ పడేది తమిళనాడు నుంచి. తమిళనాడు కానీ వేరే స్టేట్ నుంచి వస్తుంది. వాళ్ళు వచ్చేసి ఏంటంటే అన్న ఇప్పుడు మనకి బ్రాయిలర్ కంటే బ్రాయిలర్ తిన్నా ఏం కాదు, కానీ ఇంకా అది తింటే ఇంకా డేంజర్. మేము అందులో కూడా ఆ ఫీల్డ్లో కూడా చూసినాము, సూపర్వైజర్గా చేసినాము. వాళ్ళు ఇచ్చే ఫుడ్లో కూడా స్టెరాయిడ్ ఉంటుంది అన్న. ఈ మీకు మనము బాయిలర్ ఏమో వచ్చేసేమో మనము జెంటికల్గా డెవలప్ చేసిరు. ఒకటి నార్మల్గా ఏంటంటే సింపుల్గా ఏంటంటే ఒక కణజాలం అనేది తొందరగా ఆ కణజాలం తొందరగా డెవలప్ వచ్చేటట్టు వస్తే ఏంటంటే ఆ పెరుగుకుంటే ఆ మీట్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది. వీటిలో వచ్చేసి ఏంటంటే ఆ ఇచ్చే ఫుడ్లో కానీ ఇంజక్షన్ల పరంగా ఇచ్చేందంటే తొందరగా వెయిట్ వస్తుంది. అది వెయిట్ వచ్చినప్పుడు ఇప్పుడు మా దగ్గరికి ఇప్పుడు మాకు మార్కెట్ ఉండడానికి ఏంటంటే మాకు కొత్తలో అది కూడా ఎఫెక్ట్ పడ్డది. మాకు తీసుకెళ్లే ట్రేడర్లు కూడా అక్కడ నుంచి మీరు ఇక్కడ 400 అంటున్నారు, 350 అంటున్నారు, వాళ్ళు మాకు వచ్చేసి 190కి 200కి వేస్తున్నారు అని అన్నారు. కానీ అది తెచ్చుకున్నాక ఒక 5 రోజుల నుంచి 1 వీక్లో ఒక 5 నుంచి 10 రోజులలో అది చనిపోవడమే కాకుండా దాంతో పాటు ఉన్నాయి మొత్తం క్లోజ్ అయినాయి. నాది రీసెంట్గా నాది ఓల్డ్ బ్యాచ్ కూడా క్లోజ్ కానీ అదొక కారణం. వేరే వాళ్ళు తెచ్చుకొని తమిళనాడు నుంచి వచ్చి ఏంటంటే అది వైరల్ ఎఫెక్ట్ ఉంటుంది అన్న, అది క్లియర్ చేయలేము. సో మీరు ఇప్పుడు దీని బ్రీడ్ మాత్రం బెంగళూరు నుంచి తెచ్చి అమ్ముతున్నారు. సో మీరు కొత్తగా ఫాములు పెట్టాలనుకునే వాళ్ళకి చెప్పిన సజెషన్ ఏంటంటే ఇది పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ పెంచుకోవాలంటే ఎవరైనా కూడా ఒక ఫ్యాన్సీగా నార్మల్గా ఒక 5 కోళ్ళు ఒక ఇట్లా నార్మల్గా, అంటే నేను కమర్షియల్ పర్పస్ అడుగుతాను. కమర్షియల్ పర్పస్ అయితే ఒకటేనా అంత సక్సెస్ కాదు. ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టి అప్పటికప్పుడు ఆలోచన రిటర్న్ అయితే ఎమ్మటే ఆలోచన ఉండకుండా ఒక మార్కెట్ క్రియేట్ చేసుకునే ఓపిక ఉండి చేసే ఓపిక ఉంటే వర్కౌట్ అవుతుంది.